ఇంతవరకు వినబడకపోవచ్చు. ఇక మీదట మనం మాట్లాడే ప్రతి మాట తనకి వినిపిస్తుంది. ఆవిడ తిరిగి మాట్లాడలేదు తప్ప ఆవిడ మనసు తప్పకుండా మాట్లాడుతుంది. స్వామి, ఇలాగే కొంచెం కొంచెంగా అక్క ఆరోగ్యం కుదుటపడాలి. ఎన్ని పూజలైనా చేయండి. మా అక్క ఎలాగైనా మళ్ళీ లేచి నడవాలి స్వామి. ఆవిడతో మనం మాట్లాడుతూ ఉంటే ఆవిడ మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. ఓ, మీరన్నది త్వరగా జరగాలి స్వామి. జరుగుతుంది. పదండి. వీరభద్రం, ఇన్నాళ్ళు పుట్ట మీద సంపాదించావు. ఇప్పుడు నన్ను అడ్డు పెట్టుకుని సంపాదించాలనుకుంటున్నావా? ఏంటి, నాకిలా అయిందని బాధపడుతున్నావా? అంతా నీ వల్లే. నేను రాకపోతే ఆ వీరభద్రం నేను కనిపెట్టేసేవాడు. ఇంతకు ముందు ఈ ఉంగరం చూసి నన్ను అతను అనుమానించాడు. పొరపాటున నిన్నుగానే చూస్తుంటే ఖచ్చితంగా నీ ద్వారా నన్ను కనిపెట్టేసేవాడు. అరవకు, ఆ వీరభద్రం నన్నంత త్వరగా కనిపెట్టలేడు. అయినా కూడా నువ్వు ఆ వీరభద్రం కంట పడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు కాలచక్రం దొరికేంత వరకు నా మాట విను. వీరభద్రానికి దొరికామో అంతే సంగతులు. నువ్వు జాగ్రత్తగా ఉంటావుగా? నిన్ను కాపాడడానికి ఆ వేణీళ్లు నా కాళ్ళ మీద పోసుకోవాల్సి వచ్చింది. నా బాధలో నేనుంటే ఆ దేవి లాగి నా గూబ గుయ్యమనేటట్టు కొట్టింది. దాంతో నా ప్రాణాలు పోయినట్టు అనిపించాయి. ఇంతకు ముందు అది నిన్ను కొట్టినప్పుడు నేను దాన్ని కొట్టాను. ఇప్పుడు అది నా మీదే చేయి చేసుకుంది. దాన్ని ఏం చేస్తానో చూస్తూ ఉండు. ఇప్పుడు ఆ దేవి పని పెడతాను. ఎవరది? అప్పుడు నువ్వు కొట్టావు. ఇప్పుడు నేను ఎలా కొడతానో చూడు. ఎవరో తల మీద కొడుతున్నట్టుగా ఉంది. ఇది జానకి ఆత్మ పని అయి ఉంటుందా? అమ్మా, ఎవరు ఎవరు లేరేంటి? కానీ దెబ్బలు తగులుతున్నాయే. అమ్మా, ఎవరది? ఎవరు కొడుతున్నారో తెలియడం లేదే. ప్లీజ్, మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను, దయచేసి నన్ను కొట్టకండి. నేను తట్టుకోలేకపోతున్నాను. నొప్పిగా ఉందా? ఇప్పుడు నీ తల పగిలిపోద్దే. పగిలిపోయింది.
టూ వీలర్ లో వెళితేనే కదా హెల్మెట్ కావాలి. ఒకవేళ ఇది ఇతని పని అయి ఉంటుందా? ఏంటి ఇలా ఉన్నా? హెల్మెట్ పెట్టుకొని ఎవరికి కనిపించకుండా ఏడుస్తున్నావా? ఏడుస్తున్నానా? దెబ్బకి నొప్పి తట్టుకోలేక అల్లాడుతున్నాను. నువ్వు ఏడవడం ఎవరు చూడకూడదు అనుకుంటున్నావే? నీ ఆత్మగౌరవం ఎవరికి వస్తుంది చెప్పు? ఓయ్, నువ్వు నన్ను రెచ్చగొట్టకయ్యా. ఎవరో నా నెత్తి మీద తబేలా వాయిస్తున్నట్టుగా ఉంది. పర్వాలేదే, మ్యూజిక్ వింటే బాగా టైం పాస్ అవుతుంది. మంచి విషయమే కదా. నువ్వు ఇలా ఏడిస్తే ఎలా? సంతోషంగా ఉండు. ఓరి దుర్మారు కూడా. మదిలేనివాడా, నీకన్నీ వివరించి చెప్పాలి. నా తల మీద ఎవరు కొడుతున్నారయ్యా? అదెవరో తెలియడం లేదు. ఓయ్, ఈ విషయం ఎవరికి చెప్పకు, నా పరువు పోతుంది. ఏంటిదేవి పరువు గిరువు? నిన్ను నేను చేయాలనుకున్నది ఏదో ఆత్మ చేస్తున్నట్టుంది. ఇప్పుడేం చెయ్యాలి? వెళ్ళు వెళ్ళిపో. ఏంటమ్మా ఇలా వచ్చారు? నీ కాలేది? కాళ్ళ మీద వేడి నీళ్ళు పడి బొబ్బలెక్కాయి. దాన్ని అలాగే వదలకూడదు. ఈ మందు పూస్తే త్వరగా నయమైపోతుంది. నీకోసం నేనే స్వయంగా తయారు చేసిన నాటు మందు. నీ కాళ్ళ మీద వేడి నీళ్ళు పడ్డప్పటి నుంచి నా మనసు అదోలా ఉంది. ఏది కాలు చూపించు, నా చేత్తో నేనే రాస్తాను. ఇటు ఇవ్వండమ్మా, నేనే రాసుకుంటాను. అయ్యో పర్వాలేదులే, నేనే మందు రాస్తాను. నా హస్తవాసి చాలా మంచిది. ఏది కాలు చూపించు. నువ్వేం భయపడకు, నీకు నొప్పి కలగకుండా రాస్తాను. ఏది? అయ్యో ఉండు, నీళ్ళు తెస్తాను. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఇదిగో. ఏంటమ్మా మీరెళ్ళి నాకు నీళ్ళు తీసుకొచ్చారు? అయ్యో, నేను ఇంటికి పేరుకి కోడలైనా కానీ నేను కూడా నీలాగే పని మనిషినేనమ్మా. ఇదిగో తాగు. అయినా గాని మీరు నాకు నీళ్లు తేవడం. పర్వాలేదు, ఇదిగో తాగు. ఎక్కిళ్ళు ఆగిపోయాయమ్మా, నీళ్ళు అక్కర్లేదు. సరే, కాలు చూపించు, మందు రాస్తాను. దయచేసి ఆ మందు ఇక్కడ పెట్టేళ్ళండమ్మా, నేను రాసుకుంటాను. సరే, బాగా ఫీల్ అవుతున్నావు, ఆ. నిన్ను ఇబ్బంది పెట్టనులే. మందు మర్చిపోకుండా రాసుకో. ఆ, ఏంటి? తప్పకుండా. సరేనా? వస్తాను. ఎలాగో నా వల్ల ఈ కుటుంబానికి కీడు జరుగుతుంది. నీ చేత్తో నీళ్లు తాగితే నీకు నేను రుణపడిపోవాల్సి ఉంటుంది. నీకు అలా రుణపడి నీ కుటుంబానికి కీడు చేయాలనుకుంటున్నా నా ఉద్దేశం నెరవేరదేమోనని అనిపిస్తోంది. అందుకే నువ్వు తెచ్చిన నీళ్లు తాగనని చెప్పాను. నన్ను క్షమించండమ్మా, నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. హలో, ఏమండి? చెప్పు గంగా. బోన్ చేయకుండా హడావిడిగా ఎక్కడికి వెళ్ళారండి? ఆ, మన హనీమూన్ ట్రిప్ విషయంగా వెళ్తున్నాను. అయ్యో. ఏంటి హనీమూన్ అనగానే సైలెంట్ అయ్యో? చెప్పగానే గాల్లో ఎగిరిపోతున్నావా ఏంటి? అయ్యో, ఎందుకు గంగా ఫోన్ కట్ చేసావు? అది సిగ్నల్ లేదు దేవసేన. సిగ్నల్ లేదా? లేకపోతే నేనున్నానని కట్ చేసావా? ఏయ్, ఏం నువ్వు మాట్లాడేది?
నాకు మీ నాన్నకన్నా నువ్వే ముఖ్యం. ఇదిగో. అవును గంగా, హనీమూన్ అంటే ఏంటి? ఆ, 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 అది చెప్పు గంగా. ఆహా, అది హనీమూన్ అన్నది హోటల్ పేరు. నాన్న అక్కడికి టిఫిన్ చేయడానికి వెళ్ళారు. మన ఇంట్లో వేడి వేడి టిఫిన్ ఉండగా నాన్నెందుకు బయటకు వెళ్ళారు? దేవసేన, హలో, ఏంటి నాన్న టిఫిన్ తినడానికి హనీమూన్ వెళ్ళారంట? ఇంట్లో మంచి టిఫిన్ వదిలేసి బయటికి వెళ్ళి తిని ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఇవ్వు. అయ్యో, ఫోన్ ఇవ్వు. నువ్వు వెళ్ళి ఆడుకో, వెళ్ళు. హలో. ఫోన్ ఎందుకు కట్ చేసావో ఇప్పుడే అర్థమవుతోంది. ఇంకేముంది, నా కూతురే చెప్పేసింది, త్వరలో ఇంటి టిఫిన్ తినేయాల్సిందే. ట్రావెల్స్ వరకు వచ్చేసాను. ఏ కంట్రీకి వీసా త్వరగా దొరుకుతుందో డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చేస్తాను. కేరళనా? అక్కడే ముందు మావయ్య. ఏంటి ఆలోచిస్తున్నావు? ఓ, హనీమూన్కి ఎప్పుడు వెళ్తామా అనా? అలాంటిదేం లేదండి. నేనే దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. అంతలోనే మీరు బయటికి వెళ్ళిపోయారు. నాకు నచ్చిన చోటుకి నన్ను తీసుకెళ్తారా? నీకు ఏ కంట్రీకి వెళ్ళాలనిపిస్తుందో చెప్పు, మనం అక్కడికే వెళ్దాం. నిన్న మీరు అడిగిన దగ్గర నుంచి ఆలోచిస్తూనే ఉన్నానండి. ఎందుకండి ఫారెన్ అవి వెళ్ళడం? దగ్గరలో ఎక్కడికైనా వెళ్తే ఏదైనా అవసరం ఉన్నప్పుడు వెంటనే రావచ్చు కదా. అది మాత్రమే కాకుండా నేను బంగ్లాలోనే పెరగడం వల్ల నేను మన దేశంలో చూడాల్సిన ప్రదేశాలే చాలా ఉన్నాయి. అవన్నీ చూసిన తర్వాత ఫారెన్ వెళ్దామండి. సరే, ఇక్కడంటే ఎక్కడికి? కాశ్మీర్కి వెళ్దామా? లేదా షిమ్లాకి వెళ్దామా? కేరళ వెళ్దామండి. నాకు చాలా రోజుల నుంచి కోరిక. నన్ను కేరళ తీసుకెళ్తారా? కేరళకా? అక్కడే ఉంది. జెమినీ న్యూస్ లో చూశాను, కేరళలో సీజన్ ఎప్పుడే స్టార్ట్ అయిందంట. అది విన్న దగ్గర నుంచి నాకు అక్కడికి వెళ్ళాలని ఆశగా ఉందండి. మంచులో బోటింగ్ చేసి ఆ చలిలోనే కొండ చివరికి వెళ్ళాలని ఆశగా ఉందండి. గంగా, నువ్వేనా ఇలా మాట్లాడేది? నీలో ఇన్ని కోరికలు ఉన్నాయా? మనం ఈ రోజే కేరళకు వెళ్తున్నాం. నీ సంతోషమే నా సంతోషం. అలా అయితే మనకు కావాల్సిన థింగ్స్ అన్ని నేను రెడీ చేస్తాను. ఓకే. ఓకే అండి. మావయ్య, ఏంటమ్మా అలా పరిగెత్తుకొస్తున్నావు? మావయ్య, ఆయన కేరళ వెళ్ళడానికి ఒప్పుకున్నారు. ఏంటి, ఒప్పుకున్నాడా? వాడెక్కడ కాదంటాడోనని దిగులు పడుతున్నాను. మాట్లాడాల్సిన విధంగా మాట్లాడి వాణ్ణి మన దారికి తీసుకొచ్చాం. నా కోడలు తెలివితేటలకు ముందు నా కొడుకు నిలబడగలడా? అదేం లేదు మావయ్య, ఇందులో నా తెలివేం లేదు. నేను సంతోషంగా ఉండాలని ఆయన ఒప్పుకున్నారు. ఏమైతేనే వాడు నీ మాటకు విలువిచ్చాడు కదా, నాకు అది చాలమ్మా. మీరిద్దరూ కేరళ వెళ్ళటానికి నేను ఏర్పాటు చేస్తాను. అలాగే మావయ్య. సరేనా? నీ చెయ్యి చూస్తుంటే నువ్వు చాలా కష్టాలు పడ్డావు అనిపిస్తుంది. నీ చేతి రేఖలే చెప్తున్నాయి. త్వరలోనే నువ్వు ధనవంతుడు కాబోతున్నావు. అలాగా? అది మాత్రమే కాదు, నీ చెయ్యి చూస్తుంటే చాలా పవర్ఫుల్ జాతకంలా ఉంది. అలాగా? ఈ ఊళ్ళో నీకు అసలు తిరిగే లేదు. నీ మాటకి అసలు ఎవరు ఎదురే చెప్పరు. నీది తిరుగులేని జాతకం అయ్యా. నిజంగానే స్వామి? అవునయ్యా. అయ్యో, ఊరికే చెప్పకూడదయ్యా. అదృష్ట రేఖ జెర్రిగుడ్డులాగా కనిపిస్తోందయ్యా. ధనరేఖ చూస్తుంటే గంగా నదంత పొడవుగా ఉందయ్యా. చాలా బాగుంది. వీణెక్కడో చూసినట్టు అనిపిస్తోంది. స్వామి, వీరభద్రం గారు మీతో మాట్లాడాలట. లైన్లో నాతో మాట్లాడాలా? ఏం లేదు, నేను పని పూర్తి చేసిన తర్వాత ఎవరితోనైనా సరే మాట్లాడతానని ఆయనతో చెప్పు.
నువ్వు ఉంటున్నది కాకమాని వారి వీధే కదా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు స్వామి? నేను చెప్పానంటే అన్ని కరెక్ట్ గానే ఉంటాయ్యా. ఇలా చూడు, నీ ఇంటి ముందు పర్వతం ఉందా? ఉంది స్వామి. ఆ పర్వతాన్ని ముక్కలు చేసి అమ్మి లోపలేరుగా స్వామి. అలా ఏం జరగదు, అందులోనే నీ అదృష్టం దాగి ఉంది. నిజంగానా? ఆ కొండను కనుక నువ్వు పిండి చేసి అమ్మేసావే అనుకో, అదే నిన్ను కోటీశ్వరుని చేస్తుంది. నేను చెప్పినట్టుగా చేసావంటే నువ్వు కోట్లకి అధిపతి అయిపోతావు. అలాగా? వీరభద్రం గారు పంపించిన వ్యక్తికి బదులుగా వచ్చింది వీడే. నీ జాతక ప్రభావం వల్ల ఈ ఊళ్ళో నీకు అసలు ఎవ్వరూ ఎదురు చెప్పరు. ఈ ప్రపంచంలో నిన్ను అసలు ఎవ్వరూ మోసం చేయలేరు. వీడికి ఆ హత్యకి ఏదో సంబంధం ఉండి తీరాలి. వీడిని పట్టుకుంటే అన్ని తెలుస్తాయి. నీకు ఎవరు ఎదురొచ్చినా నువ్వు వాళ్ళకు ఎదురెళ్ళినా వాళ్లే చిత్తు చిత్తు అయిపోతారు. నీ జాతకం అటువంటిది. ఇక నీ జీవితంలో అసలు సమస్యలు అనేవి ఉండవు. నేను చెప్పేది నమ్ము. ఏంటి అనుమానంగా చూస్తున్నావు? నేను చెప్పేవి అక్షర సత్యాలు. మీరు చెప్పినట్టే జరుగుతుందా? జరిగి తీరుతుందయ్యా. నేను జాతకం చెప్పిన వాళ్ళందరూ ఓహో అంటూ ఎక్కడో ఉన్నారు. నువ్వు కూడా కోవలోకి వెళ్ళిపోతావు. అందుకని నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి. ఇంకొక 6 నెలలు ఆగావంటే నేను చెప్పినవన్నీ జరుగుతాయి. నువ్వు ధనవంతుడు అయిపోతావు. నన్ను మాత్రం మర్చిపోవద్దు. ఏమంటావు? అంతేకాకుండా ఇక సంతాన చూస్తుంటే శ్రీమంతుడి చెయ్యిలా ఉంది. ముందు ఈ చెయ్యి జాతకం చూసి నాకు కావాల్సింది రాబట్టాలి. అయ్యయ్యో, నేను అందరికి దొంగ జాతకాలు చెప్పి బురుడి కొట్టిస్తే ఈయన నా భర్తం పెట్టేలా ఉన్నాడే. ఆ రోజున దొంగ మాంత్రికుడు వేషం వేసింది నేనేనని కనిపెట్టేసినట్టుగా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడో ఏమిటో. నువ్వు ఆ రోజు మా ఇంటికి వేషం వేసుకొని చూడవేగా? తంబురాన్ వేషం వేసుకొని నాటకం ఆడావంటే తంబురాన్ని చంపింది ఎవరో నీకు తెలిసే ఉండాలి. చెప్పు, ఏది దాచకుండా చెప్పు. అయ్యో, నాకు ఏమీ తెలియదయ్యా. నువ్వు నన్ను చూసి ఎవరో అనుకుంటున్నావు. నువ్వు అనుకునే మనిషిని నేను కాదు. నన్ను వదిలేవయ్యా. నేను పోతా. నన్ను వదిలే. అయ్యో అబ్బా, అయ్యో బతుకు చూడా. అమ్మా, అయ్యో అమ్మా, అమ్మో. ఇంకా నయం, తప్పించుకున్నావు. అమ్మో, ఎక్కడ ఉన్నాడు? అమ్మా, ఒక్క నిమిషం. ఏంటండి?
ఆవిడ భైరవియే కదా? అవును, ఆవిడ పేరు భైరవే. మీరెవరు? ఆ, నా పేరు అరుణ్. ఈవిడికి ఏమైంది? ఆవిడ నెల క్రితం తలకి బలమైన దెబ్బ తగిలి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడే కొంచెం కొంచెం కోలుకుంటున్నారు. త్వరలోనే ఆవిడకి నయం అవుతుంది. అలాగా? అవునండి. ఆవిడిప్పుడు మన లోకంలో లేరు. ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు చూడడం కుదరదు. అవును, ఇంతకీ మీరు ఆవిడకి ఏమవుతారు? ఆవిడ నాకు బాగా తెలుసు. ఏదైనా అవసరమైతే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను తర్వాత వచ్చి చూస్తాను. అలాగేనండి. మేడం, వాడిక్కడికి ఎందుకు వచ్చాడో? తన పేరు అరుణ్ అట. మిమ్మల్ని చూడ్డానికి వచ్చానని చెప్పారు. ఆయన విజిటింగ్ కార్డు కూడా ఇచ్చారు. వాడి జాతకం నాకు తెలుసు. వాడి విజిటింగ్ కార్డు చూపిస్తున్నారా? వాడిని వదిలిపెట్టాను.